ఎల్బీ నగర్ ఎస్ఓటీ టీం హయత్ నగర్ అటవీశాఖ అధికారులతో కలిసి విలువైన 3 కోట్ల రూపాయల ఏనుగు దంతాల గుట్టును స్వాధీనం చేసుకుని నిందితుని అదుపులోకి తీసుకుంది. రాచకొండ కమిషనరేట్ సిపి జి సుధీర్ బాబు మాట్లాడుతూ ఈ నిందితులు ఇంతకు ముందు ఎర్రచంద్రం అక్రమ రవాణా కేసులో జైలు అనుభవం ఉన్నారని, త్వరగా డబ్బు సంపాదించేందుకు ఏనుగు దంతాలను ప్రైవేటు బస్సుల్లో టీవీ కవర్లలో దాచి పెట్టుకుని తీసుకెళ్లాలని ప్లాన్ చేశారని తెలిపారు. సరైన సమాచారంతో ఎల్బీ నగర్ ఎస్ఓటీ టీం నిర్వహించిన ఆపరేషన్లో నిందితుని అరెస్టు చేసి దంతాలను సమకూర్చారు. మార్కెట్ లో డిపెండింగ్ అపాన్ ద డిమాండ్ రేట్స్ వెళ్ళడం, పైకి వెళ్ళడం రావడం జరుగుతుంది. ఇది అది మీరు చూస్తుంటే అది దాన్ని దగ్గర నుంచి ఎలిఫెంట్ ను చంపడమో లేకపోతే చనిపోయిన దాని దగ్గరలోనే తీసుకొని కట్ చేసి తీసుకొచ్చిన క్లియర్ కనబడుతుంది. దానికి ఉన్నటువంటి టెక్స్చర్ అదంతా చూస్తుంటే దీని తగ్గట్టుగా మేము ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తీసుకుంటాం. దాని ప్రకారము చర్యలు ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళు ఈ నేరస్తులు ఇద్దరు నేరస్తులు ఉన్నారు, ప్రసాద్ అని లోకేశ్వర్ రెడ్డి. వీళ్ళిద్దరూ రెడ్ శాండర్ స్మగ్లింగ్ లో వాళ్ళు నేరస్తులు. దాంట్లో వాళ్ళు అరెస్ట్ కూడా చేయబడ్డారు. టాస్క్ ఫోర్స్, ఆంధ్రప్రదేశ్ లో టాస్క్ ఫోర్స్ ద్వారా తిరుపతిలో వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు. ఇద్దరు జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చినాక ఇంకా బెటర్ వేలో ఇంకా మనీ సంపాదించాలంటే ఇవి ట్రైబల్స్, యానాది ట్రైబల్స్ దగ్గర ఎక్కువగా ఇటువంటి యాక్సెస్ ఉంటుంది అనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఈ శేషాచల ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఎలిఫెంట్స్ నుంచి ఇవి సేకరించామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మేము